నటికుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. నటికుమార్ గారితో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నటికుమార్ గారు, అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్కనే సినిమా ఫినాన్సియర్స్ వివాదం అఖండ 2ని ఆపడానికి కారణమైంది. అసలు ఏంటి ఈ వివాదాన్ని ఎలా చూడాలి, ఏంటి ఎప్పటికి ఈ వివాదం పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది మీకు? కమ్యూనికేషన్స్ గ్యాప్, ప్లానింగ్ తప్పు, జాగ్రత్త, అందరూ షాక్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. ఎగ్జిబ్యూటర్ షాక్ లో ఉన్నారు, అభిమానులు షాక్ లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్ సినిమా, కాంబినేషన్ సినిమా ఆగడం అనేది మామూలు విషయం కాదు. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులు నిద్ర థియేటర్ల కాడే పడికాపులు కాసి ఇవాళ రేపా అని కూర్చున్నారు. అందుకే నేను ఒక మెసేజ్ పాస్ చేశాను. ఏమని పాస్ చేశాను? మీరు ఎగ్జిబ్యూటర్ల దగ్గర తీసుకున్న 100 కోట్ల దాటి అమౌంట్ అందరు ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లకు ఇస్తారు. లేదా థియేటర్ డేట్ అయినా సినిమా ఉందని చెప్తే సినిమా వేయండి. రెండింటిలో సినిమా ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు సినిమా కోసం ఎగ్జిబ్యూటర్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఇచ్చాడు? సినిమా రిలీజ్ అవుతుంది ఇచ్చాడు. మనది రిలీజ్ అవ్వనప్పుడు, డేట్ అవ్వనప్పుడు డబ్బులు వాపస్ చేయాలి కదా. అభిమానులు ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందని పెట్టుకుని పోస్టర్లు వేసుకొని అలా ఉంచి థియేటర్ల దగ్గర జనాలు ఉండి థియేటర్లు మూత పడిపోయి ఉన్నాయి. 2000 థియేటర్లు ఈరోజు మూసి ఉన్నాయి. ఎందుకంటే సినిమా మార్చాలో తెలియదు, ఇప్పుడు డేటో తెలియదు, ఎవరికో తెలియదు. ఎలా సస్పెండ్ చేయి ఏమని అడిగితే కనివేళ కారణాల వల్ల షార్ట్ డేట్. ఏ షార్ట్ డేట్? ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద హీరో సినిమాని ఇలా రోడ్డు మీద తీసుకొని పడేయడం షార్ట్ డేట్. ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ అందరూ మొత్తం టోటల్ గా ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ అభిమానులు, వాళ్ళకి ప్రెస్టేజ్ ఉండదా? ఇది ప్రెస్టీజియస్ మూవీ. బాలీవుడ్ సినిమా ఈ సూపర్ హిట్ మూవీ. ఆయన ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, వాళ్ళ బావగారు సీఎం. అంటే ఇంత ఉండి సినిమా ఆపడం అనేది పోనీ ఓకే, మీరు ఆపడానికి సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నష్టం వచ్చింది అని చెప్తే బాగానే ఉంటది. నష్టం వచ్చింది, టేబుల్ ప్రాఫిట్ వచ్చిందా, నష్టం వచ్చిందా? ఎక్కడ నష్టం వచ్చింది, ఎక్కడ బడ్జెట్ అని చెప్పాలి. బోయపాటి చెప్పాలి కదా మరి అందరూ. అంటే సినిమా చేయడమే కాదు, సినిమా రిలీజ్ చేయడానికి కూడా ముందుకు రావాలా, సినిమా డేట్ చెయ్యాలా, డేట్ సినిమా రిలీజ్ అవ్వాలా. ఇదంటే ఇప్పుడు అభిమానులు ఎలాగుంటుందంటే ఒక హీరో ఫ్యాన్స్ చిన్న చూపు అయిపోతుంది. వాళ్ళకి బాధ ఉంది. ఆ సినిమాని ఓపెనింగ్ నుంచి దాన్ని పెంచుకుంటూ పాలాభిషేకాలు, దండలు, కటౌట్లు పెట్టి నిద్రాహారాలు లేకుండా లైన్ కట్టి టికెట్లు తీసి మళ్ళా లైన్ కట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంటుంది, ఎంత కష్టం అనిపిస్తుంటది. ఎగ్జిబ్యూటర్లు ఎక్కడప్పులు నానా బాధలు తెచ్చి సినిమా ఆడుతుంటది, మేము కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, మా థియేటర్ బాగుంటది, బాలీవుడ్ సినిమా నెల రోజుల నుంచి ప్లానింగ్ చేసుకొని డబ్బు ఇస్తే ఆ డబ్బు ఆగిపోయిందంటే ఆందోళనలో ఫస్ట్ టైం ఈ సినిమా ఆగిపోతే 100 నుంచి 100 కోట్లు అయితే 130 కోట్ల దాకా ఆగిపోతే ఏ భయంతో ఉంటారా? ప్రపంచంలో ఎగ్జిబ్యూటర్లు అంత డబ్బు ఆగిపోతుంటే భయపడరా? ఉంటుందా పోతుందా, వస్తుందా రాదా ఆ డబ్బు అని భయం ఉండదా? అవును. మీరు ఒక మాట చెప్పండి, ఎవరైనా 100 రూపాయలు ఇచ్చినోడే భయపడతాడు. అంత డబ్బు ఇస్తున్న తర్వాత ఈ డబ్బు ఫైనాన్సర్కి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మా డబ్బుని మా సినిమా రిలీజ్ అవ్వకుండా మా డబ్బు ఇచ్చే హక్కు, రైట్ వీళ్ళకి ఎవరికి ఉంది? ఇది ఎగ్జిబ్యూటర్ల బాధ, ఎగ్జిబ్యూటర్ల ఆందోళన. అనొచ్చు చాలా మంది, నటికుమార్కి ఉంది బాధ, ఎగ్జిబ్యూటర్లకు లేదు అనేసి. నేను వన్ ఆఫ్ ది ఎగ్జిబ్యూటర్, నేను డబ్బు ఇచ్చాను, నాకు రైట్ ఉంది. ఎంతమంది ఎగ్జిబ్యూటర్ నాతో మాట్లాడుతున్నారో, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ నాతో మాట్లాడుతున్నారో, ఎంతమంది నాతో టచ్ లో ఉన్నారో. మీరు కూడా ఈ సినిమా కోసం డబ్బులు ఇచ్చారా? నేను డబ్బులు ఇచ్చాను. మొత్తం టోటల్ గా ఎగ్జిబ్యూటర్ అందరి దగ్గర నుంచి వైజాగ్ నుంచి మొత్తం టోటల్ గా 11 కోట్ల రూపాయలు, 8 కోట్ల పార్టిసిపేషన్ నా ఆదాయంలో ఉంది. ఓకే. అంటే మన ఎగ్జిబ్యూటర్ అందరూ, మా ఎగ్జిబ్యూటర్ అందరివి, మా సిండికేట్వి. ఓకే, 11 కోట్లు 11 కోట్లు వైజాగ్ నుంచి ఇచ్చారు. అలాగే వైజాగ్ అనే కాదు, నైజాం అనే కాదు, ఇంకో ఏరియా కాదు, ప్రతి ఏరియా నుంచి ఎగ్జిబ్యూటర్ డబ్బు కలెక్ట్ చేస్తారు. ఆ ఎగ్జిబ్యూటర్ డబ్బు కలెక్ట్ చేసిన ఎగ్జిబ్యూటర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎగ్జిబ్యూటర్ ఇంట్లో బ్యాంక్ లో పెట్టుకుంటాడా? అవును, అప్పు చేసి ఎక్కడి నుంచి ఒకటి తెచ్చుకుంటాడు. అవును. సినిమా క్యాంటీన్ వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? మా సైకిల్ స్టాండ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? రొటీన్ అవుతుంది కదా, క్యాష్ వస్తుంది కదా, క్యాష్ మళ్ళీ ఇచ్చుకోవడానికి. ఇది మామూలుగా ఏంటంటే రొటీన్ గా 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటారు. ఇప్పుడు సినిమా ప్లానింగ్ మొత్తం పోతే డబ్బు పోతుందేమో అని భయం ఉండదా? రేపు రాబోయే సినిమాల మీద పడదా? రేపు ఇండస్ట్రీ మీద భయాందోళన ఉండదా? రేపు ఈ డబ్బు ఇచ్చే ఇంత పెద్ద సినిమానే అసలు ఊహాకందని ఇంత సినిమానే ఆగిపోయిందంటే రేపు సినిమా ఆగదని గ్యారంటీ ఏంటి అని ఇంకా మళ్ళీ ఆ పరిస్థితి ఇండస్ట్రీ మీద ఒక అనుమానం రాదా? రేపు రాబోయే సినిమాలకు దెబ్బ తగలదా?
అలాగని ఎగ్జిబిటర్లు అందరూ కూడా పాపం ఏమి చెప్పలేక సినిమా లేక థియేటర్ మూసుకొని కూర్చున్నారు. అవును, కానీ అంటే ఇప్పుడు ఈ ఈ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఫినాన్స్ క్లియరెన్స్ కోసం ఇచ్చేసి ఉండుంటారు కదా, మళ్ళీ వీళ్ళకి క్లియర్ చేయడానికి మీకు ఇది కూడా ఉదాహరణ చెప్తాను. మేము చెన్నై నుంచి కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎవరైనా డబ్బు ఇచ్చినా సినిమా రిలీజ్ కాకపోతే ఫైనాన్షియల్ రిటర్న్ ఇవ్వాల్సిందే. ఓకే, ఇవ్వాల్సిందే, రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎవరి డబ్బు వాడుకోవడానికి రైట్ క్లియరెన్స్ ఇస్తే డబ్బు తీసుకోవాలా. ఓకే, ఎవరి డబ్బు ఎవరు తీసుకొని ఎవరు అప్పు తీసేసుకుంటారండి. మేము సినిమాకి ఎందుకు ఇచ్చాం, దేనికి ఇచ్చాం? సినిమా రిలీజ్ అవుద్దని ఇచ్చాం. డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఇచ్చాడు? సినిమా రిలీజ్ అవుద్దని ఇస్తాడు. ఎగ్జిబిటర్ ఎందుకు ఇస్తాడు? సినిమా వేస్తాం మా థియేటర్ అని ఇస్తాం. మేము వడ్డీకి ఇవ్వలేదు కదా, అప్పు ఇవ్వలేదు కదా. మా డబ్బు తీసుకొని మా సినిమా రిలీజ్ అవ్వకుండా ఈ లెవెల్ వాడుకుంటారు. వాడుకునే రైట్ ఎక్కడుంది? ఇది ఇప్పుడు కాదండి, మేము పుట్టక చరిత్ర ఉంది. అలాగే ఎప్పుడో సినిమాలు ఇంతకుముందు అయ్యాయి, ఇప్పుడు కాదు. 25 సంవత్సరాల నుంచి అవ్వలేదు సినిమాలు. ఒక్క నరసింహుడు ఒక్క రోజు ఆగింది. హీరో గారు సంతకం పెట్టారు, అదేదో సినిమా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత బాలయ్యబాబు సినిమా ఒక్కటి ఆగింది, అది కూడా ఒక్క రోజు ఆగింది, ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఇలా డేట్ రాలేదండి. కానీ నట్టికుమార్ గారు ఈ ఈ ఈ విషయంలో కొంత వేరే ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే నేనొక్కనే ఫినాన్సెస్ వివాదం, అదే సంస్థ ప్రతినిధులు కాబట్టి ఆచంట బ్రదర్స్కి ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు క్లియరెన్స్ చేయండి అని ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ సెక్షన్లో 9 ఉపయోగించి న్యాయస్థానాల ద్వారా సినిమాని ఆపారు. సో దీన్ని బట్టి అసలు నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ? నిర్మాతలు తప్ప, లేదంటే బోయిపాటి వైపు నుంచి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా నిర్మాతలతో? 100% నిర్మాతలు తప్పు. 100% నిర్మాతలకి 15 సంవత్సరాల నుంచి అవార్డు పాస్ అయి ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, హైకోర్టు దాకా వెళ్ళారు, అవన్నీ ఎక్సెట్రా పెట్టేస్తే వాళ్ళకి ఆ ప్లానింగ్ ఉందని తెలిసినప్పుడు 14 రీల్స్ లో 1 ఆఫ్ ది డైరెక్టర్స్, 14+ లో వీళ్ళు డైరెక్టర్స్. 14 రీల్స్ లో డైరెక్టర్స్ ఉండేటప్పుడు 14+ కి వస్తుంది కదా, సేమ్ డైరెక్టర్సే కదా. అవును, నెంబర్ 1. రెండోది లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు 15 రోజుల ముందే కూర్చొని సెటిల్ చేసుకోవాలా. రెండోది పాత బాకీలు ఉన్నప్పుడు పాత బాకీలన్నీ కూర్చొని సెటిల్ చేసుకోవాలా. సినిమాకి డబ్బుకి ఎంత వచ్చింది, ఫైనాన్స్ ఎంత తీసుకున్నారు, ఈ సినిమా నష్టం లేదు. 60 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు ప్రాఫిట్ లో ఉంది సినిమా. వాళ్ళు చెప్పిన ప్రకారంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను మీకు లెక్క ఇచ్చాను, ఇందాక అందరికి ప్రశ్న నోటు పంపించాను. ఆ నోటు ప్రకారంగా ఎవరైనా నా దగ్గరకు వస్తే ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు వచ్చిందో నేను చెప్పగలుగుతాను. వాళ్ళకి చెప్పగలుగుతారా? ఏరియాల నుంచి ఏరియాల వేదిగా చెప్పగలుగుతాను. వాళ్ళ అకౌంట్కి వచ్చిన డబ్బు అది. ఓకే, అది అయితే నేనేమంటానంటే ఈ పాత బాకీలని మాట్లాడుకొని ముందు ప్లానింగ్. పెద్ద హీరో సినిమా అంటే అభిమానులకు ఇబ్బంది పడతారు, హీరో ఇబ్బంది పడతాడు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడతారు. ఈ సినిమాని ఆగకూడదు, ఎప్పుడు జరగలేదు ఎలాగా. అలాంటప్పుడు 15 రోజుల ముందు చేసుకోవాలా, లేకపోతే పెద్ద లెవెల్ సంప్రదించాలా, లేకపోతే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కదండి ఒక బాలయ్యబాబు ఎవరండి, చీఫ్ మినిస్టర్ బామ్మర్ది, బిగ్గెస్ట్ హీరో. అలాగే ఒక మినిస్టర్ గారి మామ, ఒక ఎంపీ గారి వైఫ్, 1 ఆఫ్ ది ప్రొడ్యూసర్. అవును, ప్రెస్టీజ్ కాదా? వాళ్ళకు ఒక మాట చెప్పుకుంటే ఇప్పుడు మాట్లాడుతారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవినాభావ సంబంధాలు లేవా? ఏ హీరోస్ ఇంటర్నేషనల్ సినిమా నేను చేశాను, లింగా సినిమా చేశాను. వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటే అవుతుంది కదా. ఇప్పుడు అవార్డు పాస్ అయింది, రాదు అనుకోవడం. అంటే మరి ఈ ఆచంట బ్రదర్స్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? ఎందుకు మాట్లాడలేదు? లీగల్ గా నమ్మించేశారు వాళ్ళని. పాపం వాళ్ళు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు వాళ్ళు కూడా. కాకపోతే లీగల్ గా నమ్మించేశారు వాళ్ళని. ఎవరినో లీగల్ గా మీకు ఎందుకు అది రాదు నేను చూసుకుంటానని నమ్మించేశారు. అందుకే ప్లస్ పెట్టారు, అందుకే 14 రీల్స్ ప్లస్ పెట్టి అదే పాపం అదే ఏమంటే వాళ్ళకి వేరే నేను పెద్ద సినిమాలు చేశారండి. వాళ్ళు కూడా కావాలని చేయలేదు. కానీ నేనేమంటే ఇండస్ట్రీ దెబ్బతింటది. ఇప్పుడు మీరు చేయడం వల్ల ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. రేపు పండగ రాబోయే సినిమాలు, ఈ సినిమాలకి ఎలాగిస్తారు డబ్బులు? ఇంకా ఎగ్జిబిటర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒకప్పుడు డీడీ సంస్కృతి ఉండేది, సినిమా రిలీజ్ అయితేనే డీడీ వాడుకోండి అని ఉండేది. మేము ఆర్టీజీఎస్ చేసామంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు అబోవ్ నీకు ఆర్టీజీఎస్ చేశారంటే నమ్మకం ఏంటి? మీ మీద నమ్మకంతో రిలీజ్ అవుతుంది. హీరో గారి మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం. డైరెక్టర్ ఏమయ్యాడు? ఎక్కడున్నా డైరెక్టర్? దీంట్లో హీరో గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే హీరో గారు అభిమానులు ఇప్పుడు బాధల్లో ఉన్నారు, హీరో అభిమానులు టెన్షన్ లో ఉన్నారు. ఏంటి ప్రాబ్లం అనేది దీనిలో కూర్చోవాలి. ఇప్పుడు ఎవరెవరో కూర్చొని చిన్న వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ అవుతుంటే ఇది అవదు. అంటే పరిశ్రమలో ఉన్న ఎవరు కలగ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇది నిజంగానే ఒక సమస్య. అది ఫినాన్షియల్కైనా ఒక సమస్య, ఎగ్జిబిటర్లది సమస్య, డిస్ట్రిబ్యూటర్లది సమస్య.
నిర్మాత దర్శకులది సమస్య, అంతకంటే ఎక్కువ సమస్య అభిమానులది. సో మరి ఏం చేయాలి? ఏమండి ఒక్కటండి, సినిమాని ఫైనాన్షియల్ గా ఇది ఒక మొత్తం టోటల్ గా ఇండస్ట్రియల్ ప్రకారం రేషియో ప్రకారం ఎంత వస్తుందో అంత ఇస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తులు కానీ తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళ బావుట్లో కానీ ఏదైనా ఇస్తుంటారు. ఇది కాదు, నేను 200 సినిమాలు సెటిల్ చేశాను. సి కళ్యాణ్ 300 సినిమాలు చేశాడు. 1000 సినిమాల దాకా దాసనారాయణ గారు చేశారు. రాత్రి పొగలనక కూర్చొని చేసాం. ఇందులో రేషియో ప్రకారం ఇస్తూ ఉంటాం. ఆ రేషియో ప్రకారం తీసుకొని సినిమాని రిలీజ్ చేయాలి. సినిమా ఆపకూడదు. సినిమా అనేది ఎప్పుడు ఆగకూడదండి. ఓకే, కానీ ఇక్కడ అంటే సినిమా ఇప్పుడు మీకు ఎగ్జిబిటర్ ఇందాక పెట్టింది కూడా ఎగ్జిబిటర్ డబ్బు ఇమ్మని కాదు, డబ్బు కాదు, రిలీజ్ డేట్ ఇస్తే ఆ నమ్మకం వచ్చి ఇంకో సినిమా వేసుకుంటారు. మీరు 24 వేస్తున్నారా? కానీ నట్టికుమార్ గారు ఇక్కడ సినిమా ఆపింది అఖండ 2 ఫినాన్షియర్స్ కాదు, అఖండ 2 ఫినాన్స్ క్లియర్ అవ్వలేదు అని కాదు. సో ఎప్పుడో వన్ నేనో ఆగడు సినిమా ఫినాన్స్ చేసిన వాళ్ళు కదా హీరోస్. ఈ సినిమాతో ఏ సంబంధం లేని వాళ్ళు. లా ప్రకారం స్టే వచ్చిందంటే ఎవరైనా ఆపాల్సిందే. ఆ స్టే వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు అంటా నేను. ఆ స్టే వచ్చేదాకా మీకు ఆల్రెడీ ఇది ఈ రోజు కాదు కదా, మీకు 2011 ఇష్యూ అది వస్తూనే ఉంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుండి మీరు సాల్వ్ చేసుకుంటారా, మాట్లాడుకుంటారా, లేకపోతే దాని మీద ఏదైనా లీగల్ గా మీరు ఎలా పెట్టుకుంటారు, ఏ విధంగా నమ్మకూడదండి. ఇది పెద్ద సినిమా అండి. మనం ఏదో వచ్చేస్తుంది ఎవరో చెప్పేస్తారు అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. అంటే నిజానికి ఆ 28 కోట్లు లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో 70 కోట్ల రూపాయలను ఆచంట బ్రదర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా?